హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే నేను హలీం చేస్తున్నాను. అది కూడా వెజిటేరియన్ వర్షన్లో. వాట్, వెజ్ వర్షన్లో హలీమా అని ఆలోచిస్తున్నారు కదా. సో అదంటే ఏంటో మీకు తెలియాలి అంటే మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో స్టార్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ సోయా గ్రాన్యూల్స్ అనమాట. ఇవైతే మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి అనమాట. సో ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే సోయా ఉంటుంది కదా, మీల్ మేకర్ ఉంటుంది కదా, దాన్ని కుక్ చేసేసుకొని మీరు దాన్ని రవ్వలాగా పేస్ట్ చేసుకోవచ్చు అనమాట, వాటర్ అంతా రిమూవ్ చేసేసి. సో ఒకవేళ మీకు ఇవి దొరకకపోతే అలా చేయండి. ఒకవేళ ఇవి దొరికితే మాత్రం ఇవే తీసుకోండి. నేనైతే ఇది 2 కప్స్ మెజర్, సేమ్ కప్ మెజర్తో తీసుకున్నాను. దీన్ని హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ చేసుకున్నాక మనకైతే ఇలా వస్తుందన్నమాట. సో దీన్నైతే తీసి పక్కన పెట్టేసుకోండి. దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటో చూసేసేయండి. సో ఒక మిక్సర్ జార్ తీసుకొని నేను ఈ కప్ మెజర్మెంట్స్తో అన్నీ చెప్తున్నాను. సో మినపప్పు వచ్చి ఒక 1.5 కప్, అండ్ బార్లీ కూడా 1.5 కప్. బార్లీ అయినా ఓట్స్ అయినా యూజ్ చేయొచ్చు, రెండిట్లో ఏదైనా. అండ్ బిర్యానీ ఆకు, పూల్ పత్తర్, అండ్ 5 to 6 లవంగాస్ తీసుకోండి. అండ్ దాల్చిన చెక్క నేను ఈ సైజులో అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం విరిపి వేసుకొని పౌడర్కి ఈజీ అవుతుంది. అండ్ 4 to 5 యాలుక్కాయలు, అండ్ 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా, అండ్ 3 కప్స్ గోధుమ రవ్వ. సో ఇవన్నీ కలిపి ఒక మిక్సర్లో గ్రైండ్ చేసేసుకోండి, పౌడర్ లాగా మనకి ఇలా అవుతుంది. సో దీనిలో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి మనం లంప్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోండి. నేనైతే హ్యాండే యూజ్ చేస్తాను, స్పూన్ కంట కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇదంతా ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకోండి. ఒక బాండీలో గీ వేసుకొని క్యారెట్ అండ్ బీన్స్ వేసుకొని మంచిగా సార్ట్ చేసుకోండి. దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి. ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా సార్ట్ చేసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మంచిగా సార్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేసుకోవాలి, మనం ఫస్ట్ చేసుకున్నాం కదా. సో అదంతా వాటర్ అంతా మొత్తం పోయి ఎవాపరేట్ అయ్యేదాకా మొత్తం గీలో సార్ట్ చేసేసుకోండి. అండ్ దీనిలో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని, నాకు కొంచెం ఆడింది బట్ ఇట్స్ ఓకే. సో ఒక 1/2 కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నా. సో ఇప్పుడు ఒక గుత్తి, పప్పు గుత్తి ఉంటుంది కదా, ఆర్ స్మాషర్తో మంచిగా ఇలాగ స్మాష్ చేసుకోవాలి, ఫ్లేవర్స్ అంతా బయటకు రావడానికి. సో ఇదంతా అయ్యాక మనం ఫస్ట్ మసాలా అయితే చేసుకున్నాం కదా, ఆ మసాలా యాడ్ చేసేసుకొని దీన్ని మొత్తం కుక్ చేసుకోవాలి. అండ్ ఇలాగ మళ్ళీ పప్పు గుత్తితో ఆర్ ఇలా స్మాషర్తో మొత్తం మంచిగా చేసుకోవాలి. అండ్ అది కొంచెం ఆ ప్యాన్ని వదిలేయాలన్నమాట, అంటకుండా మొత్తం మంచిగా చేసుకోవాలి. ఇది కొంచెం కుక్ అయినాక మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లో మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఇలా స్మాషర్తో ఇంకొక 1/2 అవర్ మంచిగా తిప్పుతూ ఉంటే మనకు హలీం టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇదంతా మంచిగా కుక్ అవ్వాలి, అలా తిప్పుతూనే ఉండాలి ఒక 20 to 25 minutes వరకు. సో ఇదైతే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకి. సో ఇంకా అలా తిప్పుతూనే ఉన్నాను నేను చాలాసేపు. అండ్ దీని తర్వాత మనకి ఇలా టెక్స్చర్ అయితే వస్తుంది. సో మనకి హలీం అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దానిపైన జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్తో సర్వింగ్ చేసుకొని దానిపైన కొంచెం గీ యాడ్ చేసుకొని అండ్ నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోండి. అండ్ కొత్తిమీర పుదీనా వేసేస్తే రెడీ అయిపోయింది. సో నా ఇప్పుడు టేస్టింగ్ టైం. సో హలీం రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. సో ఆనియన్స్ మాడింది బట్ ఇట్స్ ఓకే. బట్ మంచిగా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లో ఈ మాత్రం వచ్చింది అంటే, ఇదైతే ఫస్ట్ అటెంప్ట్, నేను చెప్పలేదు కదా. సో ఫస్ట్ అటెంప్ట్లో ఈ మాత్రం వచ్చిందంటే మంచిగానే వచ్చిందనమాట. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, నాకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఈ హలీం వీడియో మీకు నచ్చితే మీరేం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ కొట్టండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ నా కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో అయితే అంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.